దేవుని ప్రియమైన బిడలారా, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యమును అనుదినము పఠించాలి. ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో వారు యేసును ప్రేమిస్తారు. యేసును ప్రేమించేటటువంటి వారు సంఘానికి వెళతారు. సంఘానికి వెళ్ళిన వారు యేసయ్య బోధల్లో నిమగ్నం అవుతారు. వాక్యాన్ని ప్రేమించగలిగిన విశ్వాసులుగా ఉండాలి. వర్షము కురిచినప్పుడు చెరువులు నిండుతాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతాయి. నీళ్లు ఉన్నాయి అంటే వారు సమృద్ధి కలిగినటువంటి వారు. ఏ పంటలు పండించాలన్నా వర్షాలు తప్పనిసరి కావాలి. కనుక ఏ కుటుంబంలోనైతే వర్షము లాంటి వాక్యం ఉంటుందో, ఇప్పుడు టీవీల్లో, రేడియోల్లో, కరపత్రికల ద్వారా, సంఘాల్లో, క్రూసేడ్స్లో, సభల్లో విస్తారంగా వాక్యము కుమ్మరించబడతా ఉంది. విన్నటువంటి కుటుంబాలు నిలవ ఉంచుకొని దప్పిక దాహము తీర్చుకోగలిగితే ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి.